నడి రోడ్డు మీద రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాల్ని విచక్షణ రహితంగా కొట్టిన జనసేన పార్టీ నాయకుడు కాతంశెట్టి నాగేంద్ర ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? అసలు నేను కొట్టలేదు అంటున్నారు. మరి లాఠీ ఎందుకు చేతిలో ఉంది అంటే అసలు అది లాఠీనే కాదు, ఈనాడు పత్రికలో కూడా నేను పోలీసుల చేతుల్లో నుంచి లాఠీ లాక్కొని కొట్టినట్టుగా రాశారు. అది లాఠీ కాదు, అది జెండా పైపు అని చెప్తున్నారు. మరి జెండా పైపు అయినా సరే చేతుల్లో ఎందుకు పట్టుకున్నారు అంటే నేను ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాను అని చెప్తున్నారు ఆయన. అమరావతి బిల్లు పాస్ అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలకు పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాం. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వ్యక్తులకి, వాహనాలకు ఇబ్బంది కలగకుండా నేను ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ ఉన్నాను అని నాగేంద్ర చెప్తూ ఉన్నారు. నేను పోలీసుల నుండి లాఠీని లాక్కున్నారని రాశారు. మరి పోలీసులను కూడా చెప్పమనండి, నేను లాఠీని లాక్కోలేదని చెప్తున్నారు. ఆయన పోలీసులు ఎందుకు చెప్తారు? కూటమి నాయకులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు, ప్రకటనలు ఇచ్చే పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారా? పైగా లేదు అది పోలీసుల లాఠీనే అంటే మీ చేతుల్లోని లాఠీని ఒక వ్యక్తి లాగేస్తుంటే దాన్ని కూడా రక్షించుకోలేని స్థితిలో ఉన్నారా అని పోలీసుల పైన విమర్శలు వస్తాయి. కాబట్టి పోలీసులు తప్పకుండా కాతంశెట్టి నాగేంద్ర గారు చెప్పినట్టే ఈనాడులో వచ్చిన కథనాన్ని ఖండిస్తూ కాతంశెట్టి నాగేంద్ర చెప్పిందే కరెక్ట్, అది పోలీసుల లాఠీ కాదు పైపు అని కూడా చెప్తారు. ఆమెను దారుణంగా కొడుతున్న విజువల్స్ అంత క్లియర్ గా కనిపిస్తుంటే కాతంశెట్టి నాగేంద్ర మాత్రం నేను కొట్టలేదు అని చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ విషయం జరిగింది అని అంటుంటే మేమంతా అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని కార్యక్రమం జరుపుతూ ఉంటే ఈమె వెంట ఉన్న ఒక వ్యక్తి సెల్ ఫోన్ లో చిత్రీకరించారు దాన్నంతా. దాంతో జనసేన పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఆమెను నిలదీశారు, ఎందుకు రికార్డ్ చేస్తున్నామని. ఆ సమయంలో ఒక జనసేన పార్టీ కార్యకర్తను ఆమె వెంట ఉన్న వ్యక్తి కొట్టారు అని కాతంశెట్టి నాగేంద్ర చెప్తున్నారు. అది ఒక పబ్లిక్ ఈవెంట్ కదా, నడి రోడ్డు మీద ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు చాలా మంది సెల్ ఫోన్లతో రికార్డ్ చేస్తూ ఉంటారు. ఆమె కూడా రికార్డ్ చేసిందే అనుకుందాం, అది తప్పేముంది? దానికి వెళ్ళి జనసేన పార్టీ కార్యకర్తలంతా ఆమె మీద పడాల్సిన అవసరం ఏముంది? నేను కొట్టలేదు, అది పోలీసుల లాఠీ కానే కాదు, నేను ఆమెను అస్సలు కొట్టలేదు అని చెప్తున్నారు కాతంశెట్టి నాగేంద్ర. సరే, ఈ వ్యాఖ్యల్ని, ఈ స్టేట్మెంట్ ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారైనా నమ్ముతారా? ఇంత వ్యవహారం జరిగింది కాబట్టి జనసేన పార్టీ ఒక ప్రకటన చేయగలుగుతుందా? కాతంశెట్టి నాగేందర్ సదర్ మహిళను కొట్టలేదు, ఆయన ట్రాఫిక్ క్లియర్ చేశారు, అది పోలీసుల లాఠీ కాదు, ఇదంతా పవన్ కళ్యాణ్ గారు కూడా నమ్మేశారు, కాబట్టి కాతంశెట్టి నాగేందర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు అని జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేయగలుగుతుందా? చాలా మందికి తెలియని మరో విషయాన్ని కూడా కాతంశెట్టి నాగేందర్ వివరించారు. అసలు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిందిగా జనసేన పార్టీ ఆదేశించింది కదా, మరి ఆయన పార్టీ కండువా వేసుకొని మరి కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారు, అసెంబ్లీకి ఎలా వస్తున్నారు అన్న సంశయం చాలా మందిలో ఉంది. దీనికి ఈరోజు కాతంశెట్టి నాగేంద్ర గారు చెప్తున్నారు, పార్టీ చేసిన కమిటీ రిపోర్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళింది, అందులో ఏముందో నాకు తెలియదు, కానీ జనసేన పార్టీ నాయకత్వమే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఆదేశించింది, సూచించింది, అందుకే ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని కాతంశెట్టి నాగేంద్ర ప్రకటించారు. సరే, ఒక కమిటీ వేశారు, ఇంత పెద్ద వివాదం జరిగిన తర్వాత ఎమ్మెల్యే గురించి ఆయన్ను తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనండి అని జనసేన పార్టీ ఆదేశాలు ఇచ్చినప్పుడు ఏ మేరకు నిజాలు తేలియాయని, ఏ నిజం తేలిందని, ఏది అబద్ధమని తేలిందని అలాంటి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందో, అలాంటి సూచనలు, అవకాశం ఇవ్వాల్సి వచ్చిందో జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు వివరించాలి కదా. ప్రజలకు ఏమీ చెప్పకుండా, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిందో లేదో కూడా పబ్లిక్ కి చెప్పకుండా జనసేన పార్టీ ఎమ్మెల్యే తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలాగా అవకాశం ఇచ్చారు అంటే జనసేన పార్టీ పారదర్శకంగా రాజకీయాలు చేస్తోందా, ప్రజలకు బాధ్యత వహిస్తోందా? పైగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను ఆ మహిళే వేధించింది, అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేయాల్సిందిగా టార్చర్ చేసిందని చెప్తున్నారు. సరే, ఆమె అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేయండి అని ఒత్తిడి దేయంగానే ఎమ్మెల్యే న్యూడ్ కాల్ చేసి చూపించనవన్నీ చూపించచ్చా? ఒక మహిళ ఫోన్ చేయాల్సిందే అంటేనే భయపడిపోయి న్యూడ్ కాల్స్ చేసి, అది కూడా అసెంబ్లీ వేదిక నుంచి కూడా చేస్తూ ఉన్నారు అంటే ఎమ్మెల్యే అంతగా ఎందుకు బెండ్ అయిపోయారు? ఆమె వేధిస్తేనే అసెంబ్లీ నుంచి న్యూడ్ కాల్ చేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండేందుకు అర్హత ఉందా? సో మొత్తం మీద అయితే ఇటీవల వరుసగా అనేక కూటమి నాయకులకు సంబంధించిన అనేక వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఒక్కరి మీద కూడా చర్యలు లేవు. సో కాతంశెట్టి నాగేంద్ర మీద కూడా చర్యలు ఉండే అవకాశం లేదు. చర్యలు తీసుకుంటే మాత్రం అభినందించదగ్గ అంశమే. ఈయనైతే చెప్పేస్తున్నారు, నేను ట్రాఫిక్ ని క్లియర్ చేశాను, అది పోలీస్ లాఠీ కాదు, జెండా కర్ర అని చెప్తున్నారు. నేను అసలు ఆమెను కొట్టలేదని కూడా చెప్తున్నారు. మరి దీన్ని జనసేన పార్టీ నమ్మేస్తుందో లేదో చూడాలి. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు, పోలీసులు ఏం తేలుస్తారో కూడా చూడాలి. తేల్చడం అంటూ ఏముండదు, కాలయాపన జరిగిపోతూ ఉంటుందేమో.